చంద్రబాబుకు అంత ఈజీ కాదేమో, పరిపాలన అంత సులువు కాదు, సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే సీఎం బాబు చేతులు ఎత్తేస్తున్నారా? 4సారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు ఈసారి పరిపాలన అంత సులువుగా సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. విభజన ఆంధ్రప్రదేశ్ను ఈ దఫా గట్టును పడేయడం చంద్రబాబుకు కత్తి మీద సామే అవుతున్నట్లుగా కనపడుతుంది. ఆయన నోటి నుంచి వెలువడే మాటలు బట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం అంత సులువైన పని కాదు. సూపర్ 6ను అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆయన ఏపీ అప్పుల చరిత్రను చూసిన తర్వాత నిజం తెలిసి ఉండొచ్చు. కానీ ప్రజలకిచ్చిన హామీలు అమలుపరచకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకే ఆయన తన అనుభవాన్నంతా ఉపయోగించి దీని నుంచి బయటపడేస్తారని సహచర మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. సూపర్ 6తో పాటు ఎన్నికల్లో వివిధ రకాలుగా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటికిప్పుడు ఆదాయం రూపం వచ్చే అవకాశం కనిపించలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడున్నది మోదీ అంత తేలిగ్గా మింగుడు పడదు, అర్థం కాడు. ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసు. అలాగని కేంద్రంతో కయ్యానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికీ గెలిచిన 1999, 2014, 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతోనే గెలుపు సాధ్యమైందని ఆయన మరకపోవచ్చు కూడా. ఇప్పటికిప్పుడు బీజేపీపై కాలు దువ్వి సాధించేది ఏమీ లేదన్నది కూడా ఆయనకు తెలియంది కాదు. అందుకే ఆచితూచి అడుగులు వేయడమే మంచిదన్న భావనలో ఉన్నారు. కేంద్రాన్ని నొప్పించకుండా ఒప్పించడమే చంద్రబాబు ముందున్న లక్ష్యం. చంద్రబాబుకు ప్రధానంగా ఈసారి రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రథమ కర్తవ్యం. ఆ రెండూ పూర్తయితే చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే ఆయన ఫోకస్ అంతా ఆ రెండింటిపైనే ఉంటుంది. అందులో ఎవరు తప్పుపట్టడానికి కూడా లేదు. ఎందుకంటే 4సారి ముఖ్యమంత్రి అయిన ఆయన మదిలో కీర్తికాంక్ష కాస్తంతా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే సైబరాబాద్ నిర్మాణం గురించి తాను చెప్పుకోగలుగుతున్నారంటే అది నాటి తన ముందు చూపు అని జనం కూడా గుర్తించగలుగుతున్నారు. అయితే ఈ 2 ప్రాజెక్టులు పూర్తి కావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. దానికి సంబంధించి ఆయన ఆందోళనలో అర్థం ఉంది. సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు 5 ఏళ్లు పార్టీ కేడర్ పడిన ఆర్థిక కష్టాల నుంచి బయటపడాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో తెగించి పోరాడిన కార్యకర్తలను ఈసారి పక్కన పెట్టకూడదని ఆయన నిర్ణయం. అందుకే కార్యకర్తలు, నేతల అవసరాల కోసం ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇక నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా అభివృద్ధి లేక సమస్యలు వేశాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. అందులోనూ ఈసారి కూటమి తరఫున 164 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించి వచ్చారు. వీరందరూ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రధాన సమస్యల్లో కొన్నిటినైనా పరిష్కరించగలిగితే గత పాలనకు తన పాలనకు మధ్య తేడా చూపించగలుగుతారు. కానీ ఇప్పుడున్న ఏపీ ఆర్థిక పరిస్థితిని చూసిన వారికి ఎవరికైనా ఇది సాధ్యమేనా అన్న అనుమానం సహజంగా కలుగుతుంది. అందుకే చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి ఏపీని ఎలా అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తారన్నది మాత్రం చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.